నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్ కి అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడి ఊబకాయలుగా తయారవుతున్నారు. పొల్యూషన్ వల్ల హెయిర్ కూడా లాస్ అవుతుంది. సో దీనికి సంబంధించి స్టెమ్ సెల్ థెరపీ అనేది హెయిర్ లాస్ కి ఎలా యూజ్ అవుతుంది, అదేవిధంగా నాన్ సర్జికల్ లైపోసక్షన్ అనేది ఊబకాయలకి ఏ విధంగా పనిచేస్తుంది, ఈ విషయంపై మనతో మాట్లాడడానికి హెల్దీ కౌస్ నుంచి డాక్టర్ అపూర్వ గారు మనతో ఉన్నారు. మీకు ఎలాంటి సందేహాలున్నా కింద స్క్రాల్ అవుతున్న మన నెలకు కాల్ చేయండి. నమస్తే అపూర్వ గారు. ఈ హెల్దీ కౌస్ క్లినిక్ నుంచి అంటే ఏ స్పెషాలిటీస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు? హెల్దీ కర్వ్స్ అనేది మనం మెయిన్గా ఎస్టాబ్లిష్ చేసింది నాన్ సర్జికల్ లైపోసక్షన్. దాంతో పాటు కూడా స్కిన్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, లేదా అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ అంటే అన్వాంటెడ్ హెయిర్తో బాధపడే వాళ్ళకి కానివ్వండి, అలాంటి వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అండ్ మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ అలాంటి వాళ్ళకు ఉన్న వాళ్ళకి స్టెమ్ సెల్ థెరపీ, ఈ 3 స్పెషాలిటీస్ అనేవి మా దగ్గర ఉన్నాయి. అయితే బేసిక్గా ఈ అన్ని స్పెషాలిటీస్ కూడా మనకు 2 బ్రాంచెస్లో అవైలబుల్ ఉన్నాయి. తిరుమలగిరి బ్రాంచ్, అదేవిధంగా జూబ్లీ హిల్స్ బ్రాంచ్ లో. అయితే ఇప్పుడు అంటే ఈ రోజు ఎవరైతే ఈ షో చూసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇనాగ్రల్ ఆఫర్ అంటే మా జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఓపెన్ చేసిన సందర్భంగా ఇనాగ్రల్ ఆఫర్ పైన మీకు మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటున్నాయి ఈ రోజు. కేవలం సర్జికల్ లైపోసక్షన్ అనేది సర్జికల్ గానే చూసాం, కానీ నాన్ సర్జికల్ లైపో అనేది ఏంటంటారు? నాన్ సర్జికల్ లైపోసక్షన్ అనేది ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఆఫ్ వెయిట్ లాస్ అనమాట. సో చాలా మంది ఏంటంటే అంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఎక్కువ బయట ఫుడ్ కి అలవాటు పడినా కానీ, అదేవిధంగా స్ట్రెస్ రిలేటెడ్ కానివ్వండి, ఇలాంటివన్నిటితో బాధపడి ఈ ఒబేసిటీకి దారితీస్తుంది. అయితే ఇలాంటి వాళ్ళందరికీ సర్జరీ కాకుండా, ఎటువంటి సర్జరీ లేకుండా సేఫెస్ట్ వేలో నాన్ సర్జికల్ లైపోసక్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేశాం. అయితే నాన్ సర్జికల్ లైపోసక్షన్ వచ్చేసి అడ్వాన్స్ టెక్నాలజీ ఆఫ్ వెయిట్ లాస్. అయితే దీంట్లో అల్ట్రాసౌండ్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మీకు అదే ఉంటుంది, అల్ట్రాసౌండ్ అనేది జనరల్గా ప్రెగ్నెంట్ టైంలో ఏదైతే స్కాన్ గురించి యూజ్ చేస్తారో అదే టెక్నాలజీ ద్వారా అల్ట్రాసోనిక్ సూపర్సోనిక్ వేవ్స్ అనేది పాస్ చేస్తాం. అలా చేసినప్పుడు బాడీలో మనకున్న సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ని ఎక్కువ శాతంగా టార్గెట్ చేస్తాం. అయితే ఆ ఫ్యాట్ అనేది కరిగించి లింఫాటిక్ సిస్టమ్ ద్వారా లివర్లోకి డ్రైన్ చేయడం జరుగుతుంది. అలా డ్రైన్ చేసిన లివర్లో డ్రైన్ చేసిన ఫ్యాట్ మన రెగ్యులర్ మెటబాలిక్ పాత్వేలో మనకు ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మీరు రెగ్యులర్గా చేసుకునే యాక్టివిటీస్కి యూజ్ అప్ అయిపోతుంది. సో ఇది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ వెయిట్ లాస్ అనమాట. అయితే మనకు అంటే WHO నార్మ్స్ ప్రకారంగా ఒక పర్సన్ 5 నుంచి 7 కిలోలు ఒక నెలలో తగ్గడం అనేది అప్రాప్రియేట్ అండ్ హెల్దీ వెయిట్ లాస్. సో మేము అదే ప్రిన్సిపల్ ఫాలో చేస్తూ ఉంటాం. సగం అంటే ఒబేసిటీ అనేది ఇప్పుడు కొంతమంది తెలియకుండా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. సో దానివల్ల వచ్చే ఫ్రీక్వెంట్ గా అందులో ఉన్న చేంజెస్ కూడా వాళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోరు. సో అంటే దీనివల్ల మీకు ఒబేసిటీ వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటారు? ఒబేసిటీకి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మనం ఈవెన్ అంటే ఒక ఏజ్ అంటే ఇప్పుడు ఒక 15 years పైన వాళ్ళకే చూస్తున్నామా అంటే ఏం లేదు. ఈవెన్ చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది కూడా ఉంటుంది. సో పిల్లలకి ఈ మధ్య ఏమవుతుందంటే ఎక్కువ స్టడీస్ లో ఉండిపోయి అంటే గేమ్స్ పీరియడ్స్ లాంటివి స్కూల్లో లేకపోవడము, అండ్ ఇంటికి వచ్చాక కూడా ఎక్కువ పేరెంట్స్ చదవని చెప్పడము, సో ఎక్కువ బుక్స్ ఉండడము, అలా ఏంటంటే గ్రాడ్యువల్ గా వెయిట్ గెయినింగ్ అనేది అవుతుంది ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా. దాంతో పాటు ఒక అడాలసెంట్ ఏజ్ గ్రూప్ వచ్చేటప్పటికి అంటే ఒక 16 to 19 years ఆఫ్ ఏజ్కి వచ్చేటప్పటికి ఆడవాళ్ళలో అంటే గర్ల్స్ లో వచ్చేటప్పటికి PCOD కానివ్వండి, లేదా హైపోథైరాయిడ్ ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు కూడా వాటి వల్ల కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటుంది. సో మనం ఇలా ఒకసారి వెయిట్ గెయిన్ అయినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ చూసుకోవాల్సింది ఏంటంటే మనకు ఫ్యూచర్లో కార్డియోవాస్కులర్ డిజీజెస్ కి దారితీస్తుంది. అంటే హార్ట్ డిజీజెస్, హార్ట్ సంబంధించిన ఎటువంటి అంటే ఇప్పుడు ఇస్కెమిక్ అటాక్ కానివ్వండి అలాంటివి కూడా అవుతుంది. దాంతోపాటు కీళ్ళ నొప్పులు అంటే మనకు నడుము నొప్పి కానివ్వండి, లేదా కాళ్ళ నొప్పులు కానివ్వండి, ఇలా జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువ దారితీస్తుంది. అండ్ రీసెంట్ స్టడీస్ ప్రకారంగా మనం తెలిసింది ఏంటంటే ఈవెన్ ఈ ఒబేసిటీ అనేది క్యాన్సర్ కి కూడా దారితీస్తుందని తెలుసుకోవాల్సింది. అయితే ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ మనం ఏంటంటే గ్రాడ్యువల్ గా కొద్ది శాతం డైట్ లో మోడిఫికేషన్స్ చేసుకుంటూ కొద్ది శాతం ఫిజికల్ యాక్టివిటీ చిన్నప్పటి నుంచి ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్లో ఉన్నామంటే ఆ వెయిట్ గెయిన్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అనమాట. సో ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన చిన్నపిల్లల్లో కూడా ఒబేసిటీ ప్రాబ్లం వస్తుందన్నారు. మీరు చెప్పిన ఈ నాన్ సర్జికల్ లైపోసక్షన్ ఏదైతే ఉందో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సూటబుల్ అవుతుంది? మీకు అంటే 15 ఏళ్ళు పైన పడిన వాళ్ళు పిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు ట్రీట్మెంట్. అదేవిధంగా ఆడవాళ్ళలో వచ్చేసి 60 లోపల ఉన్న వాళ్ళు, మగవాళ్ళలో 65 లోపల ఉన్న వాళ్ళు ఈ ట్రీట్మెంట్కి అర్హులండి. ఎవరైనా ఈ ఏజ్ గ్రూప్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు.
సో అంటే దానివల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండమంటారు. అంటే చిన్నపిల్లలు మనం తీసుకున్నా కానీ ఒకవేళ ఇన్కేస్ ఆడపిల్లల విషయానికి వస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎవరైతే వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు ఉంటారో వన్స్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాన్ సర్జికల్ అయిపోయి తీసుకున్న తర్వాత నార్మల్ గా హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ అనేది పోతుందంటారా? గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా మీరు చెప్పినట్టు అంటే మనకు దానికి కూడా ఏంటంటే డైట్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటుంది. అండ్ ఇవన్నీ ఏంటంటే మనకు ఈవెన్ మీరు ఎవరైనా గైనకాలజిస్ట్ విజిట్ చేసినప్పుడు కూడా మీకు చెప్తారు వెయిట్ తగ్గించుకుంటే మీకు అంత నార్మల్ గా ఉంటుంది అనేసి. ఆబ్వియస్లీ ఈ రెండింటికి లింక్ అనేది ఉంటుందండి. ఎప్పుడైతే అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి అంటే మనకు మెడికేషన్స్ ద్వారా హెల్ప్ అవ్వాలంటే మన సైడ్ నుంచి చేయాల్సింది ఏంటంటే వెయిట్ లాస్ అనేది కూడా అవ్వాలి. సో వెయిట్ లాస్ తో పాటు గైనకాలజిస్ట్ ఇచ్చే మెడికేషన్స్ కనుక వాడుకుంటూ ఉంటే కనుక మీ PCOD కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఇలాంటివన్నిటికీ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, ఈ నాన్ సర్జికల్ లైపోకి ఎన్ని సిట్టింగ్స్ అవసరం అవుతాయి? జనరల్ గా ఏంటంటే మాకు క్లినిక్ కి క్లయింట్ వచ్చినప్పుడు మేము బాడీ కంపోజిషన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేస్తాము. అయితే ఈ టెస్ట్ లో ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ కానివ్వండి, లేకపోతే మజిల్ మాస్, దాంతోపాటు బేసిక్ మెటబాలిక్ రేట్ అండ్ ఈవెన్ బోన్ మాస్, బోన్ డెన్సిటీ, ఇవన్నీ కూడా మాకు అర్థమవుతుంది. అయితే ఆ టెస్ట్ చేశాక బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉందో చెక్ చేసి దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేది డిసైడ్ చేస్తాం. సో జనరల్ గా వచ్చేసి 6 to 20 సిట్టింగ్స్ వరకు మనకు డిపెండింగ్ అపాన్ ఫ్యాట్ పర్సంటేజ్ మనకు ఆ 6 to 20 సిట్టింగ్స్ వరకు పెట్టచ్చు. ఓకే, ఒకసారి ఈ ట్రీట్మెంట్ కి సిద్ధమైన తర్వాత వాళ్ళని మెంటల్గా మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? అంటే బేసిక్ గా చాలా మంది భయపడుతూ ఉంటారు ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేసి. సో అలా అంటే ఏమి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి. సో ఏంటంటే బేసిక్ గా నాకు మా క్లినిక్ లో వచ్చేసి టీమ్ ఆఫ్ కౌన్సిలర్స్ ఉంటారండి. సో ఒకసారి మనకి ఏంటంటే బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుందో తెలుసుకుని దాన్ని బట్టి క్లయింట్స్ కి మనం బేసిక్ గా కౌన్సిల్ చేస్తూ ఉంటారు, అంటే ఎంతవరకు తగ్గాలి ఏంటి అని. దాంతో పాటు కూడా మేము ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఒక ప్యాకేజ్ లాంటిది కూడా డిజైన్ చేస్తూ ఉంటాము. అయితే వాళ్ళకి ఒక్కసారి డిసైడ్ అయ్యాక ఎంత కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలి అనేసి మనం డిసైడ్ చేసుకున్నాక దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇలా స్టార్ట్ అయ్యాక మీకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. మీకు ట్రీట్మెంట్ అంతా చేసేది కూడా డాక్టర్సే. సో అన్నీ అండర్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్. అండ్ దాంతోపాటు మీకు ఏదైతే 10% డైటరీ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఎంతవరకైనా అవసరం ఉంటుంది. బేసిక్ గా ఎటువంటి వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కానీ ఈ డైట్ మోడిఫికేషన్ కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, ఇవన్నీ మేజర్ రోల్. సో వాటి గురించి కూడా మా దగ్గర డైటీషియన్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా ఏంటంటే కౌన్సిల్ చేసి వాళ్ళకి డైట్ లో మోడిఫికేషన్స్ చేయడం ఇలాంటివన్నీ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అంటే వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన కేసెస్ ఏమైనా మీరు చూస్తారా? ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకున్నాకనే కాదండి, ఈవెన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ కూడా ఈ ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదు. ఇది కంప్లీట్లీ సేఫెస్ ట్రీట్మెంట్ అండి. మేము యూజ్ చేసే మెషినరీస్ వచ్చేసి USFDA అప్రూవ్డ్ మెషినరీస్ ఉంటుంది అండ్ ఓన్లీ అండర్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ ఉంటుంది కాబట్టి అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫెస్ట్ వేలో ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ట్రీట్మెంట్ అనేది ప్రెగ్నెంట్ అండ్ జనరల్గా అల్ట్రాసౌండ్ యూజ్ చేసే ప్రెగ్నెంట్ టైంలో కూడా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఆ రోజున లోపల ఉన్న స్మాల్ ఫీటర్స్ కి హార్మ్ చేయనప్పుడు సో మనకి ఎలా హార్మ్ చేస్తుంది చెప్పండి. ఇట్స్ కంప్లీట్లీ సేఫెస్ట్ ట్రీట్మెంట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% సేఫెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది మీకు. ఓకే, వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి డైట్ లో ఎలాంటి సజెషన్స్ చేస్తారు? సో నేను చెప్పినట్టు ఈవెన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ కూడా మేము డైట్ చేంజెస్ చేస్తాం. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు అంటే ఒకసారి తగ్గాక దీన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం లైఫ్ లాంగ్ డైట్ పాటించాలి అనేసి అనుకుంటూ ఉంటారండి. అలా ఏం అవసరం లేదు. ట్రీట్మెంట్ అయ్యాక ఏంటంటే మీకు కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. లాస్ట్ రోజు అంటే లాస్ట్ సెషన్ రోజు మీకు కౌన్సిలింగ్ ఇస్తాము ఫ్యూచర్ లో ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది. సో అలా అని చెప్పేసి మొత్తం అంటే ట్రీట్మెంట్ అయ్యేంత వరకు మాత్రమే డైట్ ఫాలో చేస్తే సరిపోతుంది. ట్రీట్మెంట్ అయ్యాక మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు, కానీ మళ్ళీ దాన్ని ఎక్స్ట్రా ఏదైతే క్యాలరీస్ తీసుకుంటున్నారో దాన్ని కరిగించుకునే బాధ్యత మాత్రం ఇదే. ఓకే, వన్స్ ఎవరైనా కార్డియక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఇదేమి హార్మ్ఫుల్ కాదంటారా? అంటే హార్ట్ లో పేస్ మేకర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వాళ్ళకి కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్ అనేది ఇవ్వము. అలాంటి వాళ్ళు కాకుండా మిగతా ఎవరైనా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. నార్మల్ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎక్సెప్ట్ పేస్ మేకర్ లేని వాళ్ళు తప్ప మిగతా ఎవరైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదండి. మీరు కాంట్రా ఇండికేషన్స్ ఏం లేవు మిగతా దాంట్లో.
ఓకే, డ్యూరింగ్ దిస్ ట్రీట్మెంట్ ఎవరైనా అంటే లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడే వాళ్ళు ఉంటారు, ఏదైనా ఒబేసిటీకి లేదంటే షుగర్కి కానీ, అలాంటి వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ టైంలో ఆ మెడిసిన్స్ ఆపటం కానీ అలా ఏమైనా ఉంటుందా? అలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అవసరం ఉండదండి. ఎందుకంటే బేసిక్గా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి వాళ్ళు తీసుకునే మెడికేషన్స్ కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. వాళ్ళు యూజువల్ వాళ్ళ మెడికేషన్స్ ని కంటిన్యూ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ అలా మెడికేషన్స్ తీసుకుంటే ఇంకొంచెం వాళ్ళకే హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే అప్పుడు రెండు ద్వారా అంటే మనం చేసే ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కి దాంతోపాటు వాళ్ళు మెయింటైన్ చేసుకుని అంటే ఈవెన్ డయాబెటీస్ ఒకటే కాకుండా పీసీఓడి వాళ్ళకి కూడా హార్మోన్ టాబ్లెట్స్ అనేది కూడా ఇస్తుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా థైరాయిడ్ వాళ్ళకి నో ప్రాబ్లం, వాళ్ళు ఏం మెడికేషన్స్ కంటిన్యూ చేయొచ్చు, దాంతోపాటు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అంటే ఓన్లీ మీ ట్రీట్మెంట్ ఉంటుందా, అంటే దాంతోపాటు సప్లిమెంట్స్ ఏమైనా ఇస్తారా మీరు? ఏం అవసరం ఉండదండి. ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే జస్ట్ డైట్ లో చేంజెస్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి సప్లిమెంట్స్ కానివ్వండి, ఎటువంటి మెడికేషన్స్ కానివ్వండి సపరేట్ గా మేము సజెస్ట్ చేయము. ఓన్లీ జస్ట్ డైట్ మెయింటెనెన్స్ అనేది మాత్రమే చెప్తాము. అది కూడా మీకు అంటే మీకు ఏ రోజు వెళ్ళిన ఫస్ట్ డే ఆఫ్ ద సెషన్ మీకు డైట్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డైట్ కౌన్సిలింగ్ లో మీ డైట్ ప్రకారంగా మీ టైమింగ్స్ ప్రకారంగా మా డైటీషియన్స్ అందరూ ప్లాన్ చేస్తూ ఉంటారు ఎలా అనేది. దాని ప్రకారంగానే మీరు ఫాలో చేస్తే సరిపోతుంది. డైట్ విషయంలో కూడా మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, అప్పుడు హెయిర్ లాస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టెమ్ సెల్ థెరపీ అనేది హెయిర్ లాస్ కి ఏ విధంగా యూజ్ అవుతుంది? ఒక చిన్న బ్రేక్ తర్వాత